హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ సాంబార్ చేస్తున్నా. అది ఎలా ఈజీ వేలా చేస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ. టేస్టీ పరంగా చూస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేను లేట్ చేయకుండా సాంబార్ చేయడం చూపెడతా. నేను ఫస్ట్ అయితే 1 కప్పు కందిపప్పు తీసుకున్నా. మంచిగా క్లీన్గా కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకున్నా. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టుకుంటున్నా. ఒక 4-5 విజిల్ వచ్చేదాకా ఉడుకుతుంది. ఇంకా అప్పటి వరకు నేను వెజిటేబుల్స్ కోసుకుతా. ఎవి తీసుకుంటున్న వెజిటేబుల్స్ అంటే మా ఇంట్లో ఎవి అవైలబుల్ ఉంటాయి అవి తీసుకుంటా. ఇంకా నేను వెజిటేబుల్స్ పక్కకు పెట్టి పప్పు మూత తీసి చూస్తే పప్పు అయితే ఉడికింది. పప్పు అయితే రుబ్బేసుకుంటున్నా. కొద్దిగా చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా పిండి వేసేసుకుంటున్నా దాంట్లో. ఇంకా పిండినాక నేను పప్పు అయితే స్టవ్ పైన పెట్టేసేస్తా. ఎందుకంటే అది బాగా మసలాలి. ఎంత మసలితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకా నేను పక్కకి ఏం చేసిన, కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నా. ఒక 2-3 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు కూడా వేసేస్తున్నా. ఎండిన మిర్చి కూడా వేస్తున్నా. ఆనియన్స్ వేస్తున్నా. 1 ఆనియన్ తీసుకున్నా, అది కూడా వేసేసుకుంటున్నా. మునక్కాయలు మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి. ఇంకా మునక్కాయలు వేసిన, కొద్దిగా ఉప్పు వేసుకున్నా. దాంట్లో పసుపు వేసినాక మంచిగా కొద్దిగా మగ్గాలి. ఒక 1-2 మినిట్స్ మగ్గాలి. దాంట్లో టమాటో వేసేస్తున్నా. టమాటో కూడా మగ్గాలి ఫ్రెండ్స్. దాంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ, వంకాయ అది కూడా వేసేస్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో చాలా బాగుంటుంది ఈ సాంబారు. ఇంకా నేను దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కారం కూడా వేసేసుకుంటున్నా తగినంత. కారం వేసుకున్నాక ఇదంతా కొద్దిగా మగ్గాలి బాగా. నేను కొద్దిగా మంచిగా కలుపుకొని మూత పెట్టి తీసినాక కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గాలి. అటు పప్పు అయితే మసులుతుంది. ఇంకా నేనైతే వాటర్ అయితే పోసేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నా. ఉడకాలి. చూడండి, మూత తీసి చూసే వరకు కొద్దిగా మగ్గింది బాగానే. ఇంకా నేను తీసి పప్పులో వేసేసుకున్నా. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా పప్పులో వేసేసుకున్నాక ఈ వెజిటేబుల్స్, పప్పు బాగా మసలాలి. బాగా మరిగితే ఇంకా ఎంత టేస్ట్ అవుతుందంటే కడుపు నిండా తింటాం మనమైతే. ఈ సాంబార్ ఉంటే చాలు. ఈ వేళ మీరు చెయ్యండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సాంబార్ పౌడర్ వేస్తున్నా. మసలినాక ఇంకా సాంబార్ పౌడర్ వేసేసుకున్నాక అంతే ఫ్రెండ్స్. ఇంకా దించేసేయడమే. ఇంకా నేను పప్పుతోటి టేస్ట్ చేస్తున్నా. మా పాప పప్పుతో టేస్ట్ చేస్తుంది. చాలా బాగైంది మమ్మీ అని అన్నది. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇట్లా సాంబార్ చేసుకోండి. పండగలప్పుడు అన్ని వెజిటేబుల్స్ చేసుకొని, పిల్లలు ఎట్లా కూడా వెజిటేబుల్స్ తినరు. ఈ పప్పులో వేస్తే, సాంబార్లో వేస్తే తింటారు. అంతే ఫ్రెండ్స్. మా పాపనైతే చూడు తిని చెప్తుంది మమ్మీ సూపర్ అయిందని. బాయ్ ఫ్రెండ్స్. ఇంతే సాంబార్ ఈజీ ఇలా చేసిన.